హలో అండి. గార్డెన్లో ఎంత చుక్కకూర ఉందో చూసారా? పోతొచ్చేసింది. అది 3-4 లైన్లు ఉంది, విత్తనానికి ఉంచేసాము. ఈరోజైతే ఇంకా 2 లైన్లు వేరేగా ఉన్నాయి, వాటిని అయితే కోసుకుంటున్నాము. దీనికి కూడా చిన్నగా పోతొచ్చింది, అయినా అది తీసేసుకుని మనం కూర అయితే వండుకోవచ్చు. మనం ఏమీ కెమికల్స్ కానీ ఫర్టిలైజర్ కానీ వేయకుండా ఆర్గానిక్గా పెంచుకున్న ఆకుకూర అండి. ఇలా మన గార్డెన్లో పెంచుకుంటే ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ఏ కూర కావాలిస్తే ఆ కూర కోసుకుని కూర వండుకోవచ్చు. 2 లైన్లకి ఎంత వచ్చిందో చూసారా? టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అసలు పుల్లగా చింతపండు కూడా వేయవలసిన పని లేదు. ఈరోజు అయితే కొయ్యంగానే ఎమ్మటే ఈ చుక్కకూర అయితే వండేసుకుంటున్నాము. ఎక్కువ కడగాల్సిన పని లేదు, మామూలుగా పైన కడిగితే చాలు, పైన దుమ్ము. ఎందుకంటే మనం ఏమి కెమికల్స్ అయితే వేయట్లేదు. ముందుగా పెసరపప్పు వేసి వండుకుంటున్నాము. పెసరపప్పు కింద ఉంది, పైన చుక్కకూర ఆకులు వేసి ఇంకా పసుపు ఉప్పు కారం వేసి స్టవ్ మీద పెట్టుకున్నాము. చాలా త్వరగా అయిపోతుందండి. 15 నిమిషాల్లో మనం కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పప్పు ఆకుకూర ఉడికిన తర్వాత ఇక తిరగమాత వేసుకోవటమే. చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా చుక్కకూర ఆకుకూర. ఇంకా తిరగమాత వేసుకుని ఇంకా వేడివేడిగా అన్నంలో పెట్టుకుని తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా త్వరగా పెసరపప్పు చుక్కకూర రెడీ, ఎమ్మీగా ఉంటుంది. ఇలా సొంతగా మన గార్డెన్లో పండించుకుంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఫుడ్ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇలా సొంతంగా మన గార్డెన్లో పండించుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.